అదేంటి గురుగారు దీనిలో పాపగ్రహాలు అంటారు కదా కొన్ని. పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు కల్పించినవన్నమాట. అచ్చా! కల్పించి అవేం గ్రహం, లేవు. గ్రహం ఎవరి డ్యూటీ వాళ్ళు అచ్చచ్చా! రైట్. చేస్తారన్నమాట. రైట్. ఓకే. కాపోతే వీళ్ళు శని వర్గం, గురు వర్గం అని చేశారన్నమాట ఓకే. ఇదివరకు. ఆ! శని, రాహువు, కేతువు, శని, శుక్ర, రాహు, కేతువులు వీళ్ళని ఒక వర్గం చేశారు. వీళ్ళని విష్ణుమూర్తి అధిపతా? వీళ్ళంతా శని వర్గ గ్రహాలు, వైష్ణవులన్నమాట. ఆహా! ఓకే. ఇక గురువు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి. కుజుడు ఆ! 4. ఆ! ఈ 4 గ్రహాలు ఒక వర్గం అన్నమాట. ఓకే. బుధుడు మధ్యలో అటు ఇటు ఉంటాడన్నమాట. ఓహోహో! బుధుడు 2 వైపులా ఉంటాడు. ఓకే. మీ రిపోర్టర్స్ రిపోర్టర్స్ లాగా. కాస్త మీ మీడియాకి అధిపతి గురువు. అవునా? కమ్యూనికేషన్స్‌కి అధిపతి ఇది సరే బుధుడు. బుధుడు. ఆ! ఆ! కమ్యూనికేషన్స్‌కి, మీడియాకి, ఈ కళలకి, ఈ ఈ చతురతకి, జోకులకి నారాయణ. 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 మావాడు. నారాయణ తత్వం ఆ! జర్నలిస్ట్. ఈ ఓహో! జర్నలిజానికి అన్నిటికీ అధిపతి బుధుడు. అందుకు సూపర్. అటు ఇటు ఉంటాడన్నమాట. ఓకే. సో ఇది ఒక రకమైన వర్గీకరణ.